ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఉత్తరకాండంలో 60వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూసాం. ఇంతవరకు శ్రీరాముని సభకు యమునా నది తీరం నుండి చాలామంది మహర్షులు వచ్చారు. చ్యవనుడు మొదలైనటువంటి మహర్షులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఎదురు వెళ్ళి రామచంద్ర ప్రభు వాళ్ళకు అతిథి సత్కారాలు చేసి, ఎందుకు మీరు వచ్చారు, ఏ కారణం చేత వచ్చారు, నాతో మీకు పనేముంది, మీరు ఏది అడిగినా సరే నేను తప్పకుండా అది నెరవేరుస్తానని విషయం తెలియకుండానే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. దానికి ఈ మునులందరూ కూడా చాలా సంతోషం చెంది అప్పుడు చెప్తారనమాట, మాకు ఒక చిన్న విపత్తు వచ్చి పడింది. అదేమిటంటే, పూర్వం కృతయుగంలో మధువు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. రాక్షసుడైనప్పటికీ బ్రాహ్మణులను సత్కరించేవాడు, పూజించేవాడు. అందరితోనూ ఉత్తములైన వాళ్ళతో ఎప్పుడు కూడా స్నేహంగా ఉండేవాడు. మంచి సద్బుద్ధి కలవాడు, మంచి పరాక్రమవంతుడు, ఎప్పుడు ధైర్యంతో స్థైర్యంతో ఉండేవాడు. అతని యొక్క సద్గుణాలకు మెచ్చి పరమేశ్వరుడు శివుడు తన శూలాన్ని నుంచి ఒక శూలాన్ని ఉత్పత్తి చేసి అతనికి కానుకగా ఇచ్చాడట శివుడు. ఆ శూలం ఉన్నంత వరకు కూడా అతన్ని ఎవరు ఎదిరించలేరు. అటువంటి శూలాన్ని అతనికి మధువుకి ఇచ్చి, ఆ రాక్షసుడికి ఇచ్చి పరమేశ్వరుడు చెప్తున్నాడు, నీవు దేవతలతోనూ బ్రాహ్మణులతోనూ చాలా స్నేహంగా ఉంటున్నావు కాబట్టి నేను నీకు ఈ శూలాన్ని ఇస్తున్నాను. ఈ శూలం నీ చేతిలో ఉన్నంత వరకు కూడా నిన్నెవరు కూడా జయించలేరు. నిన్ను ఎవరు ఎదిరించినప్పటికీ వారిని ఈ శూలం వెళ్ళి వాళ్ళని భస్మం చేసి మళ్ళీ తిరిగి నీ చేతిలోకి వస్తుంది అని చెప్తే ఇతను చాలా సంతోషిస్తాడు. ఎవరు? ఈ మధు అనే రాక్షసుడు చాలా సంతోషించి, సరే నాకు నా కుమారులకు కూడా నా సంతానానికి కూడా ఈ శూలం సేవలు చేసేలాగా అనుగ్రహించండి అంటే, అప్పుడు శివుడు అంటాడు, లేదు అలా కుదరదు, అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి నీ ఏదో ఒక కుమారునికి ఇది సహాయం చేస్తుంది, దాని తర్వాత ఇంక దీని పని అయిపోతుంది అని చెప్తాడు. సరే ఇతను చక్కగా ఈ శూలాన్ని దగ్గర పెట్టుకొని మంచి చక్కటి భవనాన్ని నిర్మించుకొని, మంచి రాజ్యాన్ని నిర్మించుకొని చక్కగా అతను పరిపాలిస్తున్నాడు. అక్కడ మధు నగరం, అక్కడ మధు అనేటువంటి వనం ఉంటుంది, అక్కడ అతను పరిపాలిస్తూ ఉన్నాడు. తర్వాత వివాహమైంది. వివాహమైన తర్వాత లవణుడు అనే కుమారుడు జన్మించాడు ఇతనికి, ఈ రాక్షసుడికి. కానీ ఇతను రాక్షస బుద్ధి కలవాడే. ఇతను ఏం చేశాడు, పుత్ర ప్రేమతో ఆ శూలాన్ని తీసుకొని ఆ లవణుడికి ఇస్తాడనమాట. ఇచ్చేసరికి ఇంకా ఇతను చాలా ఆగడాలు పెరిగిపోతే అందరినీ హింసించడం మొదలు పెడతాడు. అసలే దుష్టబుద్ధి కలవాడు, అటువంటిది ఇది చేతిలోకి రావడంతో అందరినీ కూడా చాలా హింసిస్తూ ఉంటాడు. తండ్రి ఎంత చెప్పినా వినడనమాట. నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళంటే వినడు. ఇక ఏం చేస్తాడంటే, అతను పాపం వదిలేసి వెళ్ళిపోతాడు వేరే లోకానికి. ఇక కుమారుడి యొక్క ఆగడాలు భరించలేక ఈ లవణాసురుడికి అది మధు అనే రాక్షసుడు వెళ్ళిపోతాడు. వరుణ లోకానికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తూ ఉంటాడట. అయితే ఇతను మాత్రం భయంకరంగా అందరినీ హింసిస్తూ ఉంటాడు. ప్రస్తుతం అతని యొక్క భయంతో మేము ఉన్నాము. ఈ మునులు అందరూ చెప్తున్నారు, ఈ చాలామంది ఋషులు ఈ లవణాసురుడితో బాధలు పడుతూ ఎంతోమంది రాజులకు విజ్ఞప్తి చేసుకున్నారు, మమ్మల్ని రక్షించండి అని. కానీ ఎవరు కూడా మాకు సహాయానికి రాలేకపోయారు. మేము ఈ మధ్య విన్నాము, నువ్వు రావణాసురుని వధించి ఈ విధంగా నువ్వు మొత్తం ఆ రాక్షసులందరూ కూడా సంహరించావని. అందువల్ల ఎంతో ఆశతో ఇక్కడికి మేము వచ్చాం, మీరు మాకు రక్ష ఇస్తారు, అతన్ని సంహరిస్తారని చెప్పేసి వచ్చామని చెప్పి మునులందరూ కూడా చెప్తారు. చెప్తే అప్పుడు లవణాసురుని సంహరించడానికి అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళని పిలుస్తారు అందరినీ. రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అందరిని పిలిచి, ఇది చూడండి, అక్కడ అతను ఏంటంటే లవణాసురుడు అందరినీ తింటూ ఉంటాడు, జంతువుల్ని మనుషుల్ని తినేస్తూ ఉంటాడు అనమాట. అంత భయంకరంగా ఉంటాడు అతను.
సో అటువంటి లవణాసురుణ్ణి మీలో ఎవరు వధిస్తారు చెప్పండి అని చెప్తే ముందుగా భరతుడు వస్తాడనమాట. నేను వధిస్తానని చెప్పి. అప్పుడు భరతుడంటే శత్రుఘ్నుడికి చాలా ఇష్టం కదా. లక్ష్మణుడికి రాముడు అంటే ఎంత ప్రేమో, శత్రుఘ్నుడికి కూడా భరతుడు అంటే చాలా ప్రేమ. అందుకు వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య నేను వధిస్తాను. మొన్నటి వరకు నువ్వు అరణ్యవాసంలో ఉన్నంత వరకు జటావల్కాలు నారచీరలు కట్టుకొని కందమూలాలు తింటూ ఎంతో కఠోరమైన జీవితాన్ని భరతుడు గడిపాడు నందిగ్రామంలో ఉంటూ. పట్టాభిషేకం అయిన తర్వాత, నీకు పట్టాభిషేకం అయిన తర్వాత ఏదో కొద్దో గొప్ప కొంచెం పాపం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాబట్టి అతన్ని వద్దు, నేను వెళ్ళి లవణాసురుని వధిస్తాను అని చెప్తాడు. అప్పుడు రాముడు అంటాడు, సరే అదే పని చెయ్యి, నీకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను, నువ్వు లవణాసురుని తప్పకుండా వధిస్తావు. దానికి నేను ఇప్పుడే నీకు ఆ మధు నగరానికి, దేన్నైతే లవణాసురుడు పరిపాలిస్తున్నాడో ఆ మధు నగరానికి నిన్ను రాజ్యాభిషిక్తుని చేస్తాను. నిన్ను అభిషిక్తుని చేస్తానంటే వెంటనే శత్రుఘ్నుడు అంటాడు, అదేంటిది నన్ను అభిషిక్తుని చేయడం ఏంటి, ఇంకా నాకంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు, భరతుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, అమ్మో అసలు వద్దు అని చెప్పి అంటాడనమాట. అని చాలా సిగ్గుపడిపోతాడు. అయ్యో నేను అనవసరంగా నేను భరతుడిని పంపిస్తూ ఉంటే నేను మధ్యలో వచ్చి నేను వెళ్తానన్నానే, నాకు ఈ విషయం తెలియదు. చూడండి వాళ్ళు చెప్తున్నారు ఆయన, ఏవముక్తస్తు రామేణ పరాం వ్రీడాం ఉపాగతం శత్రుఘ్నో వీర్య సంపన్నో మందమువాచ. నెమ్మదిగా చాలా సిగ్గుపడుతూ శత్రుఘ్నుడు చాలా నెమ్మదిగా చెప్తున్నాడట. అధర్మం విద్మ కాకుస్థ, ఇది చాలా అధర్మం, ఇలాగా పెద్దవాళ్ళు ఉండగా నాకు రాజ్యాభిషేకం చేస్తానంటావేంటి. యస్మిన్నర్థే నరేశ్వర కథం తిష్టత్సు జ్యేష్ఠేషు కనీయాన్ అభిషిచ్యతే అవశ్యం కరణీయం చ శాసనం పురుషర్షభ తవచైవ మహాభాగా శాసనం దురతిక్రమం. నేను భరతుడు అన్నప్పుడు భరతుని మాటకు ఎదురు చెప్పి నేను చేస్తానని చెప్పాను యుద్ధం, దానివల్ల ఈ అధర్మానికి నేను ఒడిగట్టాల్సి వస్తుంది. సరే ఇప్పుడు నీ మాటను మళ్ళీ నేను ఎదిరిస్తే నన్ను రాజ్యాభిషేకం చేస్తానంటున్నాను, నాకు మళ్ళీ నీ మాటను నేను కాదంటే మళ్ళీ ఇంకొక అధర్మం అవుతుంది. అందుకని ఇష్టం వచ్చినట్లు చెయ్యి, కానీ నా అధర్మం నుంచి నన్ను కొంచెం కాపాడు నువ్వు అని చెప్పి శత్రుఘ్నుడు వేడుకుంటున్నాడు అనమాట. అప్పుడు రాముడు చాలా సంతోషించాడు. ఈ శత్రుఘ్నుని యొక్క మాటలకు చెప్తున్నాడు అనమాట, ఏం పర్వాలేదు అని చెప్పి భరతుని వైపు తిరిగి, నువ్వు పురోహితుల్ని ఋత్విక్కుల్ని అందరినీ పిలిపించు, నేను ఇప్పుడే శత్రుఘ్నునికి రాజ్యాభిషేకం చేస్తాను అని భరతుడికి చెప్తున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా చకచక ఈ రాజ్యాభిషేకానికి అవసరం ఏర్పాట్లన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ఈ రాజులు బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చేశారు. ఈ శత్రుఘ్నునికి అభిషేకం, పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. అందరినీ చూసి వాళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా చాలా సంతోషించారట. పట్టాభిషిక్తుడైనటువంటి శత్రుఘ్నుడు తల్లుల దగ్గరికి వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి నమస్కారం చేశాడు. చేసి ఈ ఎవరైతే ఉన్నారో యమునా తీరం నుంచి వచ్చినటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా ఈ పట్టాభిషేకాన్ని చూసి ఇంకా లవణాసురుడు చనిపోయినట్లే వాళ్ళు సంతోషించారట. అప్పుడు శత్రుఘ్నుని పక్కన కూర్చోబెట్టుకుని రాముడు చెప్తున్నాడు, నీకు ఒక బాణాన్ని ఇస్తున్నాను, చాలా శక్తివంతమైనటువంటి ఒక బాణాన్ని నీకు ఇస్తున్నాను, నీవు దీనితో లవణాసురుని చంపుతావు. ఈ బాణాన్ని శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో దీన్ని సృష్టించాడు. ఎవరిని, మధుకైటవుల్ని ఇద్దరిని సంహరించిన తరువాత ఈ బాణాన్ని సృష్టించాడు. ఈ బాణంతో ఆయన వాళ్ళిద్దరిని చంపి తరువాత ముల్లోకాల్ని సృష్టించాడు. అంటే ముల్లోకాల సృష్టికి ముందే ఈ బాణం తయారు చేయబడింది. ఈ రావణ సంహార సమయంలో కూడా దీనిని ఉపయోగించే అవసరం నాకు రాలేదు. సో కాబట్టి ఈ ఆయుధాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఈ లవణాసురుని దగ్గర ఆ శూలం అనే ఒక ఆయుధం ఉంది, పరమేశ్వరుడు ఇచ్చాడు. అందువల్ల దానివల్ల అతన్ని చంపడం చాలా కష్టం కాబట్టి ఈ ఆయుధాన్ని, విష్ణువు ప్రసాదించినటువంటి ఈ ఆయుధాన్ని నీకు ఇస్తున్నాను. నీకు అంత వివరాలు చెప్తున్నాను, ఎలా సంహరించాలి. అతను కోటలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు, అతను బయట నుంచి వచ్చి కోటలోని ప్రవేశిస్తూ ఉంటాడే ఆ సమయంలో నువ్వు ఆ కోట ద్వారం దగ్గర నుంచునుండు. అప్పుడు ఏమవుతుంది, అతని యొక్క శూలం లోపల ఉండిపోతుంది. అప్పుడు అతన్ని యుద్ధానికి పురిగొల్పి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి చక్కగా అన్నీ ఆయన చెప్తాడనమాట తమ్ముడికి. రకరకాల మొత్తం ఈ గుర్రాలు, ఏనుగులు, ధాన్యాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళు. చాలా దూరం, 1 నెల పాటు వాళ్ళు అయోధ్య నుంచి ప్రయాణం చేసి యమునా తీరానికి చేరతారనమాట. సో ఈ తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు ఆయన, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి.
నువ్వు సైన్యాన్ని తీసుకెళ్తున్నావు కదా, నెల రోజుల పాటు వాళ్ళు నడుస్తూ నడుస్తూ వెళ్తారు. తర్వాత భార్య పిల్లలకు దూరంగా ఉంటారు, వాళ్ళ మనసు బాగుండదు. వాళ్ళ మనసు ఎలా ఉంటే వాళ్ళు యుద్ధం సరిగా చేయలేరు. అందువల్ల ప్రతి వాడిని వెళ్ళి పలకరించి రోజు కూడా వాళ్ళ యోగక్షేమాలు అన్నీ కూడా పలకరించి చూడండి. ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఈ యుద్ధ నీతి ఎలా ఉంటుందో, సైనికులతో ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా రాముడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, నా హ్యర్థాస్తత్ర తిష్టంతి న దారా నచ బాంధవాః సుప్రీతో భృత్యవర్గశ్చ ఎత్ర తిష్టసి రాఘవ తతో హృష్టజనాకీర్ణాం ప్రస్థాప్య మహతీం చమూం ఏక ఏవ ధనుష్పాణి గచ్చత్వం మధునోవనం. నువ్వు అందరినీ చక్కగా రోజు రాత్రిపూట పలకరిస్తూ ఉండు, ప్రతి వాళ్ళని కూడా. వాళ్ళు చాలా మనసులు బాగుండవు, వెళ్ళి నెమ్మదిగా నువ్వు ఆ మధువనాన్ని చేరుకో అని చెప్పి రాముడు శత్రుఘ్నునికి అన్ని రకాలు ఆయన చెప్తున్నాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, గ్రీష్మకాలం అయిపోయిన తర్వాత అతన్ని చంపడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావంటే, గ్రీష్మకాలం కాకముందే గంగానదిని దాటించేసేయి. వర్షాకాలం వచ్చిందంటే గంగానదిని దాటడం కష్టం, ఎంతమంది సైన్యం, నదిలో నీళ్లు బాగా ఉంటాయి కాబట్టి దాటడం కష్టమవుతుంది. ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళే ముందు మహర్షులను ముందు ఉంచుకో, దాని వెనకాల నువ్వు వెళ్ళు. సైన్యాన్ని అంతటినీ కూడా నదీ తీరానుంచు. గంగానది దాటిన తర్వాత లవణాసురుడు ఆ మధువనానికి తీసుకెళ్ళొద్దు. ఈ ధనుస్సు బాణం ధరించి నువ్వు వెళ్ళి అక్కడికి లవణాసురుడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి అతను ముందు ప్రవేశించక ముందే నువ్వు అక్కడ ఉండి అతన్ని యుద్ధానికి పురుగొల్పు అని చెప్తే, అప్పుడు రాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శత్రుఘ్నుడు ఆశీస్సులు పొంది, అలాగే తల్లులందరికీ కూడా నమస్కారం చేస్తాడు. కులగురువు కూడా వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేసి చతురంగ బలాలతో బయలుదేరుతాడు. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, ఈ శత్రుఘ్నుడు తన సమీపంలో ఉన్నటువంటి ముందు వాల్మీకి ఆశ్రమానికి వెళ్తాడు. వాల్మీకి ఆశ్రమంలో ఎవరున్నారు? సీతమ్మ తల్లి ఉన్నారు. ఆయన మహర్షికి పాదాభివందనం చేసి, నేను నా అన్నగారు అప్పచెప్పినటువంటి ఒక పని మీద నేను ఇటువైపు వెళ్తున్నాను, ఈ రాత్రికి ఇక్కడ నేను బస చేస్తాను, ఉదయాన్నే వెళ్ళిపోతానంటే, వెంటనే వాల్మీకి మహర్షి అంటారు, మీ రఘువంశానికి ఎప్పుడు కూడా నా ఆతిథ్యం మీరు అడగక్కర్లేదు, మీరు ఎప్పుడు వచ్చినా నాకు ఆతిథ్యం ఉంటుంది, మీరందరూ కూడా నా సొంత వారితో సమానము, ఇది మీ సొంత ఇల్లే అనుకోండి అని చెప్పి అర్ఘ్యం పాద్యం ఆసనం అన్నీ కూడా ఇచ్చి కందమూలాలు ఫలాల్ని సమర్పిస్తారు వాల్మీకి మహర్షి. శత్రుఘ్నుడు ఆ పూజలన్నింటినీ కూడా స్వీకరించి ఆ తర్వాత కూర్చొని అడుగుతాడట, అక్కడ దూరంగా ఒక యజ్ఞకుండం కనిపిస్తుంది, అది ఏంటది, ఎవరిది, అది చాలా పాతగా అనిపిస్తోంది అంటే, అప్పుడు వాల్మీకి మహర్షి చెప్తున్నారనమాట, మీ పూర్వీకుల్లో ఒకరైనటువంటి సుదాసుడు అనేటువంటి రాజు ఉండేవాడు, అతని యొక్క కుమారుడు మిత్రసహుడు అతన్ని సౌదాసుడు అని కూడా అనేవారు, మీ రాజ్యం మీ యొక్క వంశంలోని వాళ్ళే. ఇతనికి వేట అంటే చాలా ఇష్టం. ఆ వేట కోసం అడవులకు వెళ్తూ ఉండేవాడు. అయితే అక్కడ ఇద్దరు రాక్షసులు అక్కడ అడవుల్లో ఉండే జంతువులన్నింటినీ కూడా బాగా తినేసేవారు అనమాట. ఆ రాక్షసులు పులి రూపంలో అరణ్యంలో విహరిస్తూ ఉండేవారు. విహరిస్తూ అక్కడ ఉండేటువంటి మొత్తం జంతువులందరినీ కూడా తినేసేవారు. తినడం వల్ల ఏమైంది, వేటాడడానికి జంతువులే ఉండేవి కాదు. అందుకని ఇతని కోపం వచ్చి ఈ మృగాల్లో 2 రాక్షస రూపంలో ఉన్నటువంటి పులులలో పెద్ద పులిలో ఒక పులిని చంపేస్తాడు. చంపేస్తే 2వ రాక్షసుడు పులి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు కోపం వస్తుందన్నమాట. ఎలాగైనా కానీ ఈ సౌదాసుడికి నేను శిక్ష ఇవ్వాలని చెప్పేసి వేచి కూర్చొని ఉంటాడు. సరే, ఈ లోపల కొంతకాలం తర్వాత ఈ సౌదాసుడు ఏం చేస్తాడు, అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు. ఆ అశ్వమేధ యాగం కోసం ఆ యజ్ఞశాలలో అది నిర్మిస్తాడు, ఆ యజ్ఞ వాటికని. దానికి వశిష్ఠుడే ఋత్విక్గా ఉంటాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు ఈ రాక్షసుడు వేచి ఉంటాడనమాట. వేచి ఉండి ఏం చేస్తాడు, యజ్ఞం పూర్తయ్యే సమయానికి అతను వశిష్ఠుని రూపాన్ని దాలుస్తాడు. వెళ్ళి ఈ సౌదాసునితో అంటాడనమాట, ఈ రోజుతో యజ్ఞం పరిసమాప్తం అవుతుంది, నాకు మంచి మాంసాహారం తినాలని కోరిక కలుగుతుంది, నాకు అది ఏర్పాటు చేయని వశిష్ఠుడు చెప్తాడు. మారు రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అనమాట. వీళ్ళందరికీ వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, వశిష్ఠ మహర్షి ఇలాగ మాంసం తినరే ఏంటి అని చెప్తే, అప్పుడు ఇతనే మళ్ళీ వశిష్ఠ మహర్షి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మళ్ళీ వంటవాని రూపంలోకి మారిపోతాడు. మారిపోయి ఏం చేస్తాడు, మనిషి యొక్క మాంసాన్ని వండి తీసుకొచ్చి ఈ రాజుకి ఇస్తాడనమాట. రాజుకిచ్చి మీరు వశిష్ఠునికి వడ్డించండి అని చెప్పి, ఈ రాజు భార్య ఈ మాంసాన్ని స్వీకరించి వశిష్ఠునికి ఎంతో మర్యాదగా వడ్డిస్తారు. ఎందుకంటే ఆయనే కోరుకున్నారు కదా అనుకుంటారు పాపం. కోరుకుని ఆయనకు వడ్డించేసరికి వెంటనే గ్రహిస్తాడు ఆయన, ఈ ఆహారంలో ఏదో దోషం ఉందని చెప్పి కోపం వచ్చి ఆ రాజుని శపిస్తాడు. ఏంటంటే, నాకులాగే
మీరు కూడా ఇటువంటి మాంసాన్ని భుజిస్తూ మీరు కాలం గడపండి జీవితాంతం అని చెప్తే ఈ లోపులో ఈ రాక్షసుని యొక్క మాయ అర్థమవుతుంది వశిష్ఠుడికి. అర్థమయ్యి వెంటనే ఈ శాప విమోచనానికి ఒక ఉపాయం చెప్తాడనమాట. ఈ లోపులో ఈ సౌదాసుడు వశిష్ఠుడు శపించాడు కదా, ఇతను కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి మంత్రజలాన్ని తీసుకుని వశిష్ఠుడిని శపించడానికి సన్నద్ధమవుతాడు. అప్పుడు ఆ భార్య ఉంటుంది, ఆ భార్య వచ్చి మదయంతి ఆవిడ పేరు, వచ్చి మీరు అలా చెయ్యొద్దు, ఆయన శపించినప్పటికీ మన యొక్క కులగురు ఆయన శపించొద్దు మీరని చెప్పి ఆయన మంత్రజలం తీసుకొని ఉన్నాడు. భార్య వద్దని చెప్తుంది. అది అలా తీసుకున్నదాన్ని ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అది అలా వెనక్కి వెళ్ళదన్నమాట శాపం. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆ మంత్రజలాన్ని భార్య మాటలు విని తన కాళ్ళ మీద వేసుకుంటాడు. కాళ్ళ మీద వేసుకుంటే 2 కాళ్ళు నల్లగా మారిపోతాయి. అప్పటి నుంచి అతను కల్మషపాదుడు అని పిలువబడతాడు. ఈ విధంగా అతను కల్మషపాదుడు, ఈ సౌదాసుడు కల్మషపాదుడిగా మారుతాడు. ఈ వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఒక 12 సంవత్సరాలు నేను శాపం ఇచ్చాను కాబట్టి అది వెనక్కి తీసుకోలేను, ఒక 12 సంవత్సరాలు నువ్వు ఈ మాంసాహారాన్ని భుజిస్తూ నువ్వు రాజ్యపాలన చేస్తావు, తర్వాత మళ్ళీ నువ్వు నరమాంసం చేస్తావు, తర్వాత నువ్వు మళ్ళీ మామూలు స్థితికి వస్తావు అని చెప్పేసి శాప విమోచన పొందుతుంది. ఇదంతా ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? శత్రుఘ్నునికి చెప్తున్నారనమాట వాల్మీకి మహర్షి. ఇది ఇప్పుడు ఆ యజ్ఞవాటిక గురించి ఆయన ప్రశ్నించాడు కదా, ఆ యజ్ఞవాటిక గురించి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. సరే, ఈ శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమానికి చేరిన రాత్రి ఆయన పడుకుని ఉన్నాడు వాల్మీకి ఆశ్రమంలో. పక్కనే ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో సీతమ్మ తల్లి ఉంటున్నారు. ఆవిడ ఆ రాత్రి 2 మగపిల్లల్ని ప్రసవించింది. ఆ అర్ధరాత్రి వాళ్ళందరూ వచ్చి మునికుమారులు వచ్చి వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఆ పసివాళ్లకు ఈ భూత ప్రేతాల బాధలు లేకుండా మీరు వాళ్ళని రక్షించాలి అని చెప్తే ఆయన అప్పటికప్పుడు వెళ్ళి దర్భలు తీసుకొని ఆ దర్భల్ని సగం చేసి అందులో వెనక భాగం నుంచి ఒక శిశువుని, ముందు భాగం నుంచి ఒక శిశువుని, ఇద్దరిని కూడా వాళ్ళని స్పర్శించి దానికి మంత్రపూతంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఆయన ఆశీర్వదిస్తారన్నమాట ఆ దర్భలతో. సో అగ్రంతో చేసినటువంటి వాడి పేరేమో కుషుడవుతుంది, వెనక భాగం లవం అంటారు. దానితో ఎవరైతే మంత్రపూతం చేశారో ఆ శిశువేమో లవుడు అని పిలువబడతారు. వీళ్ళిద్దరూ కూడా లవకుశులు అవుతారని చెప్పి ఆయన చెప్తారనమాట. అయితే వీళ్ళందరూ కూడా రాత్రి జన్మించారు కదా పిల్లలిద్దరూ కూడా, అందరూ వృద్ధ స్త్రీలు అందరూ వచ్చి రాముని యొక్క గోత్ర నామాలతో శిశువుల్ని స్తుతిస్తున్నారు. ఇవన్నీ కూడా చక్కగా వినసొంపుగా వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో శత్రుఘ్నుడికి మెలకు వచ్చింది. ఆయనకు తెలియదు ఈ విషయం. మెలకు వచ్చి విషయం తెలుస్తుంది అనమాట. తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి సీతాదేవి పాదాలకు నమస్కరించి, అమ్మ భగవంతుని కృప వల్ల ఈరోజు మీ దర్శనం కలిగింది, నేను ఇలా వెళ్తున్నాను శ్రీరాముని ఆజ్ఞతో అని చెప్పి ఆయన వాల్మీకి మహర్షి దగ్గర సెలవు తీసుకొని, సీతమ్మ తల్లి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ 7 రోజులు ప్రయాణం చేసి యమునా తీరాన్ని చేసుకొని అక్కడ చ్యవన మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటాడనమాట. ఆ రాత్రంతా కూడా ఈ చ్యవనుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా చెప్పేటువంటి కథలు వింటూ ఆయన ఆ బడలేక అంతా కూడా మర్చిపోతాడు శత్రుఘ్నుడు. ఈ శత్రుఘ్నుడు ఈ సాయంకాలం తన విధులన్నీ కూడా నిర్వర్తించుకొని ఆ చ్యవన మహర్షి దగ్గర కూర్చుని ఈ లవణాసురుడు గురించి అడుగుతున్నాడు కొంచెం డీటెయిల్స్. ఏంటిది, అతని దగ్గర ఉన్న శూలం ఏంటి, ఎలా పనిచేస్తుంది, నాకు కొంచెం చెప్పండి అని చెప్తే అప్పుడు ఈ చ్యవన మహర్షి చెప్తున్నారనమాట. చాలా రకాల కథలు ఉన్నాయి ఆ శూలం గురించి. అయితే మీ వంశంలోనే, ఇక్ష్వాకు వంశంలోనే జరిగినటువంటి ఒక కథ చెప్తున్నాను, రాజు కథ, నువ్వు విను ఒకసారి. అదేంటంటే మాంధాత అనే రాజు ఉండేవాడు మీ వంశంలో. అతడు చాలా ప్రసిద్ధి ముల్లోకాల్లో కూడా. భూమండలాన్ని అంతా కూడా జయించి దేవలోకాన్ని కూడా జయించాలని చెప్పేసి అనుకున్నాడు. ఈ మాంధాత యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి ఇంద్రుడికి చాలా భయం వేసింది. అప్పుడు సగభాగం ఇస్తానని చెప్పి అతను ఏం చేశాడనమాట, దేవేంద్రుడితో అర్ధాసనం తర్వాత రాజ్యంలో సగభాగం ఇస్తానని దేవతలు బేరం చేశారు. మాంధాత దానికి కూడా ఒప్పుకోలేదు. వెంటనే ఈ మాంధాతతో దేవేంద్రుడు అంటున్నాడనమాట, నువ్వు భూలోకాన్నంతా కూడా ఆక్రమించాలని స్వర్గలోకంలోకి వచ్చావు కదా, కానీ భూలోకంలో లవణాసురుడు ఉన్నాడు, అతన్ని ఎవరు జయించలేరు, ముందు అతన్ని జయించప్పుడు నా దగ్గరికి రా అని చెప్తే వెంటనే ఇతను అవునా అని చెప్పి భూలోకానికి వస్తాడు మళ్ళీ. ఎవరు? మాంధాత అనేటువంటి మహారాజు. అప్పుడు ఇక్కడ ఈ లవణాసురుడి దగ్గరకు వచ్చి పోటీ పడాలని అనుకుంటాడనమాట. అప్పుడు లవణుడి దగ్గర ఒక దూతను పంపిస్తాడు, నేను యుద్ధానికి వచ్చానని చెప్పు అని చెప్తే అప్పుడు వెంటనే ఆ వార్త తెలుసుకొని లవణాసురుడు ఆ దూతను చంపి తినేస్తాడట.
అప్పుడు మాంధాతకు చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి అతని పైన బాణాల వర్షాలు కురిపిస్తే, ఇప్పుడు ఎందుకు పనిచేయవు, అతను ఎవరు ఏం చేయలేరు, ఆ శూలం ఉంది కదా దగ్గర. ఆ శూలాన్ని వెంటనే ఆ శూలం ఏం చేస్తుందంటే ఈ మాంధాతని సైన్యాన్ని అందరినీ సంహరించేసి మళ్ళీ లవణాసురుడి దగ్గరకు వచ్చేస్తుంది. ఆ విధంగా నీ వంశంలో ఒక రాజు సైన్యం మొత్తం అందరూ కూడా నాశనం అయిపోయారు ఆ శూల ప్రభావంతో. అందువల్ల ఆ శూలం యొక్క శక్తి చాలా గొప్పది. నీవు రేపు ఉదయాన్నే బయలుదేరు, ఆ శూలాయుధం లేనప్పుడు అతన్ని నువ్వు హతమార్చు, అప్పుడు నీకు తప్పకుండా జయం కలుగుతుంది అని చెప్పి చవన మహర్షి శత్రుఘ్నునితో చెప్తారు. ఆ రాత్రంతా కూడా ఈ శత్రుఘ్నుడు ఈ మహర్షులతో కలిసి తర్వాత యమునా నదిని దాటి ఉదయాన్నే ఈ మధుపుర ద్వారం దగ్గరికి చేరుకొని అక్కడ వేచి ఉంటాడు. ఈ ఉదయాన్నే ఈయన ఏం చేస్తాడు, లవణాసురుడు అక్కడ ఆహారాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పి వనాల్లోకి వెళ్తాడు. వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ ద్వారం దగ్గర చూస్తున్నాడు ఈ శత్రుఘ్నుడు ఆయుధాలతో నుంచొని ఉన్నాడు. ఏంటి ఇక్కడ నుంచొని ఉన్నావు, ఎవరు నువ్వు, అసలు ఎందుకు ఇక్కడ అడ్డంగా నిలబడ్డావు, ఈ ఆయుధాన్ని పట్టుకుని ఉన్నావు ఎందుకు, నీలాంటి వాళ్ళని చాలామంది నేను చంపి తిన్నాను, నీ ఒక లెక్క, నీ కాలం ఊడింది, అందుకే నా కళ్ళ పడ్డావు, ఒక్కసారి ఉండు, నేను ఇప్పుడే వస్తాను, నేను నా ఆయుధాన్ని తీసుకొని వస్తాను, ఇప్పుడే ఉండని చెప్పంటే అప్పుడు అంటాడనమాట, ఎందుకు అనవసరంగా ప్రగల్భాలు పలుకుతావు, ఈరోజు నీ ఆయువు తీరింది. శత్రుఘ్నుడు అంటున్నాడు, నీతో నేను ద్వంద్వ యుద్ధం చేయడానికి వచ్చాను, నేను దశరథ మహారాజు పుత్రుణ్ణి, రామచంద్ర మహారాజుకు స్వయంగా సోదరుణ్ణి, నా పేరు శత్రుఘ్నుడు, నేను హతమార్చడానికి వచ్చాను అని చెప్తే లవణుడు ఆ పరిహాసం చేస్తాడనమాట, నువ్వు నన్ను చంపుతావా, ఒక్క నిమిషం ఉండు, లోపలికి వెళ్ళి నా ఆయుధం తీసుకొస్తానంటే అప్పుడు ఈయన అంటాడనమాట, ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉన్నావు, శత్రువు నువ్వు, నిన్నెవరైనా నేను వదులుతానా, నేను అంత బుద్ధిహీనుని అనుకున్నావా, నిన్ను అసలు ఏ ఆయుధం తీసుకురావడానికి నేను వదలను, కాబట్టి నువ్వు నాతో ఇప్పుడు యుద్ధం చెయ్యి, నేను ఇప్పుడు యమలోకాన్ని పంపుతాను అని చెప్తే వెంటనే ఇతను కోపం వస్తుంది. లవణుడు చాలా కోపం వచ్చేసి, ఉండు, నేను ఇప్పుడే నీ పని చెప్తాను, నీ పని పూర్తి చేసి అప్పుడు నేను భోజనం చేస్తాను ఉండు అని చెప్పి అక్కడ ఉండేటువంటి మొత్తం చెట్లన్నీ పెకలించి, ఆయుధం లేదు కదా, ఇతన్ని విసిరి కొడుతున్నాడు అనమాట. రకరకాల చెట్లన్నీ, అందులో ఒక చెట్టు వచ్చి శత్రుఘ్నుని యొక్క తలకు తగిలితే అతను స్పృహ తప్పి పడిపోతే అప్పుడు అందరూ కూడా భయంతో పైనుంచి దేవతలందరూ చూస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు, ఈ రాక్షసులు మాత్రం పరమానందం చెందుతున్నారు. సో వీళ్ళు అనుకున్నారు శత్రుఘ్నుడు చనిపోయాడని, అందుకని పాపం ఈయన చాలా రిలాక్స్ అయిపోయాడు. ఈ లవణాసురుడు లోపలికి వెళ్ళి ఆయుధం తెచ్చుకుందామనే ధ్యాస రాలేదు. వీళ్ళందరూ సంబరం పడుతున్నారు. ఆ సమయంలో శత్రుఘ్నుడు మళ్ళీ వెంటనే లేచి నిలబడి ఈ రాక్షసుడిని అడ్డగించి ఆ దివ్యాస్త్రం ఏదైతే రాముడు ఇచ్చాడో దాన్ని బయటికి తీస్తాడు. తీసిన వెంటనే దాని యొక్క తేజస్సట భయంకరమైన తేజస్సుతో మొత్తం అంతా అక్కడ నిండిపోయి వీళ్ళందరూ పైన చూస్తున్న వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఈ గంధర్వాది దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి అసలు మహాప్రళయం వచ్చేలా ఉంది అంటే, మీరు ఏం భయపడొద్దు, మీరు అలా చూస్తూ ఉండండి, శత్రుఘ్నుడు అక్కడ అతన్ని లవణాసురుని వధిస్తాడు, అది స్వయంగా శ్రీ మహావిష్ణువు ఆ ఆయుధాన్ని సృజించాడు, ఆ తర్వాత మధుకైటబుల్ని అదే ఆయుధంతో సంహరించాడు, ఇది ఈ యొక్క ఆయుధం గురించి మహావిష్ణువు తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పి మీరంతా భయాన్ని విడిచిపెట్టండి, ఆ లవణాసురుని ఎలా చంపుతాడో జస్ట్ వేచి మీరు చూడండి అని చెప్తే వీళ్ళిద్దరికీ కూడా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ ఆయుధాన్ని ఎప్పుడైతే ఇతనిపైన లవణాసురుడి పైన శత్రుఘ్నుడు ప్రయోగించాడో అది వెళ్ళి అతన్ని చంపివేస్తుంది. అప్పుడు అందరూ కూడా చాలా ఆనందపడిపోతారు. ఈ శూలం ఏమైంది, వెంటనే వెళ్ళిపోయి శివుని యొక్క త్రిశూలంలో లీనమైపోతుంది. అంతటితో దాని పని అయిపోయింది. అందువల్ల ఈ విధంగా లవణాసురుని సంహరించి శత్రుఘ్నుడు తన యొక్క పేరుని సార్థకం చేసుకున్నాడు. శత్రుఘ్నుడు కదా ఆయన పేరు, శత్రువులను ఆయన వధిస్తాడని చెప్పేసి ఆ పేరు సార్థకమైంది. ఆ ముల్లోకాల్లో కూడా భయమంతా కూడా పోయింది, మళ్ళీ ఒక కొత్త కాంతి వచ్చిందట. మొత్తం అందరూ కూడా దేవతలు, ఋషులు, పన్నగులు, అప్సరసలు అందరూ కూడా ఈయన్ని ఎంతో కీర్తించి వాళ్ళకి చాలా సంతోషమయ్యి, మీరు ఇంతటి మంచి పని చేశారు కదా మా కోసం, మీకు ఏం కావాలి, మీకు ఏదైనా వరం ఇస్తాం, ఏదైనా కావాలంటే కోరుకో అంటే అప్పుడు శత్రుఘ్నుడు అంటాడు, ఇప్పుడు నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, నేను దీనికోసం మంచి నగరం కావాలి, ఈ నగరం ఏదైతే ఉందో మధుపురి, ఇది దేవతలతో నిర్మించబడాలని నా కోరిక, అందువల్ల మీరు దానికి సహాయం చేయండి అంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో తప్పకుండా చేస్తామంటే
వెంటనే ఈయన శ్రావణ మాసంలో ఈ నగర నిర్మాణాన్ని ఆయన ప్రారంభిస్తాడు. ఈ చక్కగా నగర నిర్మాణం అయిపోయింది. ఇది దేవతా నగరాన్ని పోలి ఉందట. ప్రజలు ఎటువంటి భయం లేకుండా చక్కగా అక్కడ సుఖంగా ఉన్నారు. ఇంద్రుడు ఏమో ఆ సకాలంలో అక్కడ మధుపురిలో చక్కటి వర్షాలు కురిపిస్తున్నాడు. అంతా కూడా చాలా చక్కగా ఉంది. యమునా తీరంలో అది అర్ధచంద్రాకారంలో నిర్మించబడిందట. అక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి బాధలు లేవు. ఆ నగరంలో చాలా అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా గృహాలన్నీ కూడా నిర్మించారు. విశాలమైన వీధులు, వర్తక వ్యాపారాలు చక్కగా వర్ధిల్లుతూ ఉన్నాయి. అక్కడ చక్కటి రంగురంగులతో ఈ భవనాలన్నింటినీ కూడా తీర్చిదిద్దారు. ఉద్యానవనాలు, క్రీడాస్థానాలు ఏర్పాటు చేశారు. వర్తకులందరూ వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి శత్రుఘ్నునికి 12 సంవత్సరాలు పట్టిందట. ఈ 12 సంవత్సరాలు ఆయన ఆ నగర నిర్మాణంలోనే ఉన్నారు. రాజ్యాన్ని అంతా కూడా చక్కగా సుభిక్షం చేసి సుస్థిరం చేసిన తర్వాత ఒక్కసారి అయోధ్య గుర్తుకొచ్చిందట ఆయనకి. అయోధ్య గుర్తుకొచ్చి రాముని పైనకి ఆయనకి మనసు మళ్ళింది. అందువల్ల రాముని యొక్క పాదదర్శనం చేయాలని తీవ్రమైన ఆకాంక్ష కలిగి చక్కగా అమరావతిని చక్కగా అలంకరించి అన్నగారిని చూడడానికి ఆయన అయోధ్యకు ప్రయాణమవుతాడు. దీనితో ఈ 70వ సర్గ సమాప్తమవుతుంది. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి కూడా ఆయన వెళ్తారు. ఇదంతా కూడా వచ్చే వారం మనం చూద్దాము. సో ఈ వారం మనం చూసింది ఏంటంటే ఈ లవణాసుర వధ. ఈ మునులు యమునా నది తీరం నుండి మహర్షులందరూ రావడం, శ్రీరామునికి విన్నవించడం, శ్రీరాముడు శత్రుఘ్నుని ఈ లవణాసురుణ్ణి చంపడానికి పంపించడం, ఆయన తన దగ్గర ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సృష్టించినటువంటి మహా అస్త్రాన్ని శత్రుఘ్నునికి ఇవ్వడం, తర్వాత ఈయన ఇక్కడికి వచ్చి ఈ మహర్షుల దగ్గర ఈ లవణాసురుని వృత్తాంతాన్ని విని ఈ లవణాసురుని సంహరించడం అంతా జరుగుతుంది. తరువాత ముందుగానే పట్టాభిషిక్తుడైనటువంటి శత్రుఘ్నుడు ఇప్పుడు ఈ దేవతల సహాయంతో ఈ మధుపురిని నిర్మించి యమునా నదీ తీరంలో అక్కడ పరిపాలిస్తూ 12 సంవత్సరాలు పరిపాలించాడు. పరిపాలించిన తర్వాత శ్రీరాముని చూడాలనే కోరికతో తిరిగి అయోధ్యకు ప్రయాణమవుతాడు. అంతటితో ఈరోజు 61 నుండి 70వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని ఉత్తరకాండంలో చూసాము. వచ్చే వారం 71 నుంచి 80 వరకు సర్గల వరకు ఉండే సారాంశాన్ని చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.